కేసీఆర్ సూచనతోనే సింఘ్వి ఎంపిక, కవిత బెయిల్కు వాదించిన సింఘ్వి, అందుకే రాజ్యసభకు కారు దూరం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమంటుండు? కేసీఆర్ సూచనతోనే సింఘ్విని ఎంపిక చేసిరట. ఎవరి సింఘ్వి? అభిషేక్ మను సింఘ్వికి మొన్న కేశవరావు ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చే క్రమంలో రాజీనామా చేసిండు రాజ్యసభ పదవికి. అక్కడ ఖాళీ ఏర్పడ్డది, దానికి బై ఎలక్షన్ జరిగింది. దానికి కాంగ్రెస్ హైకమాండ్ ఈ అభిషేక్ మను సింఘ్విని ఎంపిక చేసింది. ఆయన అడ్వకేట్, కవిత బెయిల్ కోసం ఆయన వాదించిండట సింఘ్వి, అందుకే రాజ్యసభకు కారు దూరం. కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటే కారు పార్టీ అందుకే పోటీ చేయలేదు, కవిత కోసం వాదించిన సింఘ్వికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది, ఆయన రాజ్యసభ ఎంపీని చేసింది. సో వీళ్ళిద్దరు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారన్నది బండి సంజయ్ చేస్తున్న అలిగేషన్. ఏమంటుండు? ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ కోసం ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారని, అందుకే రాజ్యసభ ఎన్నికల్లో కేసీఆర్ అభ్యర్థిని నిలబెట్టలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు. కేసీఆర్ సూచన మేరకే కాంగ్రెస్ నాయకత్వం సింఘ్విని బరిలోకి దింపిందని చెప్పారు. తిహార్ జైల్లో ఉన్న కవితకు బెయిల్ ఇప్పించేందుకు సింఘ్వి కింది కోర్టులో విశ్వప్రయత్నం చేశారు. దానికి ప్రతిఫలంగా కేసీఆర్ రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ తరపున అభ్యర్థిని నిలబెట్టలేదని తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకత్వాలు కలిసే ఆయన అభ్యర్థిత్వాన్ని నిర్ణయించాయి. రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగానే సింఘ్వి నామినేషన్ వేశారు. అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం తథ్యమని సంజయ్ చెప్పారు. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పోటీ చేస్తే గెలిచేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్లో క్రాస్ ఓటింగ్ జరిగేదన్నారు. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అయ్యారు. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అయ్యారా? ఎవరా ఎమ్మెల్యేలు? కాంగ్రెస్లో కేసీఆర్ ఆడిందే ఆట పాడిందే పాట అని, అందుకే మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ను కలుస్తున్నారన్నారు. బుధవారం ఇక్కడ సంజయ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు 5-6 ఏళ్లుగా దొంగ నాటకాలు ఆడుతూ ప్రజల్లో అయోమయం సృష్టించారు. ఇప్పుడు వారి నాటకాలకు తెరపడింది. కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని పునరుద్ఘాటించారు. రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు గడువు బుధవారంతో ముగిసింది. బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో కొంతమంది కాంగ్రెస్లో చేరినా విప్ జారీ చేస్తే బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాల్సిందే అని సంజయ్ చెప్పారు. కానీ ఢిల్లీలో జరిగిన ఒప్పందంలో భాగంగానే కేసీఆర్ తన అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. విగ్రహాల ఏర్పాటుపై రాజకీయం, కాంగ్రెస్ బీఆర్ఎస్ల డ్రామా అని మండిపడ్డారు. సో ఇప్పుడు ఈ అంశంలో ఒక అభ్యర్థిని నిలబెట్టి విప్ జారీ చేస్తే ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ ఓటేస్తారు? ఎవరు? కాంగ్రెస్లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలు. సో మరి అట్లా పార్టీ విప్ జారీ చేసి వాళ్ళు కనుక ఓటేయకపోతే వాళ్ళ మీద అనర్హత వేటుపడడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ ప్రయత్నాన్ని ఎందుకు బీఆర్ఎస్ వాడుకోలేదు అన్నది ఒక వ్యాలిడ్ పాయింటే. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. మరి ఆ ప్రయత్నం ఎందుకు చేయలే? హైడ్రా దాడుల వెనుక వసూళ్ల దందా ఉందని సంజయ్ ఆరోపించారు. మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల ఖర్చులకు తెలంగాణ నుంచి డబ్బులు పంపించాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్దేశించిందని, అందుకోసమే ఈ దందా అని చెప్పారు. కబ్జాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువగా భూములున్నాయని, వారిద్దరూ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఒక్కటవుతున్నారని తెలిపారు. తనకు ఫామ్ హౌస్ లేదని, స్నేహితుడిది లీజుకు తీసుకున్నానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ స్పందించారు. కేటీఆర్ అమాయకుడు, పాపం నోట్లో వేలు పెడితే కూడా కొరకలేడని ఎద్దేవా చేశారు. తన ఫామ్ హౌస్పై అక్రమంగా డ్రోన్ కెమెరాలతో ఫోటోలు తీయించారంటూ నాడు రేవంత్ రెడ్డిపై ఎందుకు కేసు పెట్టారని నిలదీశారు. ప్రధాని మోదీ బీజేపీ సిద్ధాంతాలను నమ్మి రేవంత్ రెడ్డి సహా ఎవరొచ్చినా పార్టీలో చేర్చుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా సంజయ్ చెప్పారు. సో ఇట్లా నిన్న బండి సంజయ్ ప్రెస్ మీట్లో ఈ సంచలనమైన ఎలిగేషన్స్ని చేయడం జరిగింది.